వెండి షాప్‌కెళ్తాం. నాకు ఈ వెరైటీ గావాలంటాం. వాళ్ళ దగ్గర ఉన్న వెరైటీలు చూపెడతారు. అందులో మనకు కావాల్సిన రకం తీసుకుంటాం. మనకు కావాల్సిన గ్రాములు 10 గ్రాముల, 20 గ్రాముల, 50 గ్రాముల ఇట్లాంటి కాన్సెప్ట్ మీదన మనం చూసుకుంటుంటాం. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా జరుగుతున్నటువంటిదేంటి అంటే, బంగారం రేట్లు విపరీతంగా పెరిగేటప్పటికి ఈ మధ్య కాలంలో బంగారంని ఎఫర్డ్ చేయలేనటువంటి పేదలు సేమ్ రిప్లికా అయ్యేటటువంటి వెండి నగల వైపుకి అట్రాక్ట్ అవుతున్నారు. అది ఒకవైపు జరుగుతోంది. ఇంకొక వైపున ఈయూ ఇప్పుడు మన ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఈవీలొచ్చినియి. అట్లాగే రకరకాలైనవి వచ్చినియి. వీటన్నిటికి కూడా బ్యాటరీల్లో ఎక్కువగా వెండయితే గనక కాస్త ఎక్కువ పవర్ ఉంటుందని వెండిని కొనటం అన్నటువంటిది పెద్ద ఎత్తున ప్రారంభించింది. వెండి దీంతో డిమాండ్ పెరిగిపోయింది. సప్లై తగ్గిపోయింది. ఇటు ఇళ్లల్లో గూడా వెండి కంచం కొనుక్కుందాం, వెండి గ్లాస్ కొనుక్కుందాం, వెండిది కొనుక్కుందాం అనేటటువంటి స్టేజ్ నుంచి ఇవన్నీ వచ్చేసినియి. వీటన్నిటి ఇంపాక్ట్ ఇప్పుడు సిల్వర్ అనేటటువంటిది ఒక పెద్ద డిమాండ్ కిందకి మారిపోయింది. ఇప్పుడు సిల్వర్‌కి సంబంధించి షార్టేజ్ అయిపోయింది. విపరీతంగా కొనుగోళ్ళు 1,75,000, 1,80,000 ఇప్పుడు చెన్నై లాంటి చోట్ల 1,90,000 అట కేజీ. దాంతో విపరీతంగా అది కొంటా ఉండేటప్పటికి అక్కడ బులియన్ మార్కెట్స్‌లో సిల్వర్ కొరత ఏర్పడిపోయింది. దీని ఇంపాక్ట్ లండన్‌లో ఉన్నటువంటి మింట్ లాంటి వాటిట్లలో కూడా సిల్వర్‌ని రిలీజ్ తగ్గిచ్చేశారట. ఓవరాల్‌గా రాబోయేటటువంటి రోజుల్లో వెండి కొరత అనేది చూపించి మరింత ధరలు పెంచే అవకాశం ఉంది అన్నటువంటిది తాజాగా చెప్తున్న లెక్క.